పరిస్థితులు లేరు. సభాపూర్వకంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ సభ్యుడు అడిగారు, ఏదైతే పోలవరం గురించి, పోలవరం ఎత్తు మీద అవాస్తవాలు అబద్దాలు ఎన్నో ప్రచారం అవుతున్నాయి, ఇందులో వాస్తవాలు ఎంత నిగ్గు తెలుసుమని గౌరవ సభ్యుడు అడిగారు. దాని మీద నేను సమాధానం చెప్తున్నా. ఇందులో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా నిజం లేకపోతే మాట్లాడచ్చు. అధ్యక్ష, ఏదైతే 5/6/2023 అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ పీపీఏ అధ్యక్ష ఈయన కూడా 41.15 మీటర్లకి 17,144 కోట్ల అధ్యక్ష, ఇది రివైజ్డ్ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా 2/8/23 అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష. ఏదైతే 37,059 కోట్ల రూపాయలకు ఆమోదం పొందమని అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రికార్డులన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని వచ్చింది 2022 నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నుంచే తప్ప 2019 మేకు ముందు ఎక్కడ కూడా ఫేజ్ 1 గాని, ఫేజ్ 2 గాని, 41 గాని, 45 గాని లేదు అనేటువంటి వాస్తవాన్ని సభాపూర్వకంగా విత్ రికార్డ్స్ ద్వారా చూపిస్తున్నాను అధ్యక్ష. వాళ్ళు కూడా ఏమన్నా రికార్డులు కావాలంటే రికార్డులు వాళ్ళ లీడర్ కూడా పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష, ఏదైతే ప్రశ్నలు ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష. లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని గాని, ఒక్క అరబస్తా సిమెంట్ గాని పనిచేయలేదు అధ్యక్ష. మళ్లీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్షేత్రపరిన పోలవరంకి వెళ్లారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్కి వెళ్ళి ఆయన కూడా చెప్పారు 2025 జూలైకి ఏదైతే పోలవరం పూర్తయ్యే లోపుగా అక్కడ పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కనీసం ఒక 6,000-7,000 క్యూసెక్కుల నీరైనా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలని చెప్తే దాని మీద 1,650 కోట్ల రూపాయలతోటి అన్ని కూడా కాంట్రాక్టులు టెండర్లు పిలిచాం అధ్యక్ష. ఆల్రెడీ పనులు ప్రారంభించాం. ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ కూడా రేపు 2025 జూన్ కల్లా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ వెంకటేశ్వర గారు కూడా ఏదైతే ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాల గురించి అడిగారు అధ్యక్ష. ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు అడిగారు అధ్యక్ష. ఆ నిర్వాసితుల కుటుంబాలు కూడా ఏదైతే ఫేజ్ 1కి సంబంధించి వెంకటేశ్వర గారు అడిగారు అధ్యక్ష. నిర్వాసితుల కుటుంబాలు వచ్చి ఫేజ్ 1 వచ్చి అంటే ఏదైతే 41.15 ఫస్ట్ ఫేజ్ వచ్చి 38,060 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 41.5 నుంచి 45.72 వరకు చూస్తే 58,600 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం కుటుంబాలు 96,660 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా 12,797 కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ వెంకటేశ్వరరావు గారు కూడా దయ ఉంచి ఆయన కూడా గమనించమని, ఏదైతే ఆ నిర్వాసితులకి 2016లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకి 1000 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష. మళ్ళీ 2025లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న 900 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 2019, 2024 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. ధన్యవాదాలు. ఎల్ఓపి గారు సార్, ప్రశ్నోత్తరాల్లో తమరు ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రశ్న వాళ్ళే వేస్తున్నారు, సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతుల్ని, వాళ్ళ గొప్పల్ని, వాళ్ళ తాలూకా వీళ్ళని లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు అధ్యక్ష. సూటిగా ప్రశ్న అడుగుతున్నాము. సూటిగా మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదా అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. దాని వాళ్ళు ఏం చెప్తారు 20 వినండి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానమే, మీరు చెప్పిన సమాధానమే. నేనేమి ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. మీ రోజు వచ్చిన మాట రికార్డులో చూసుకోండి. నేనేమైనా కూర్చొని మరి చెప్తాను. కూర్చొని మాట్లాడేయండి మంత్రి గారు. చెప్పండి, మంత్రి గారు మాట్లాడేయండి. మీరు మాట్లాడేయండి. గారు చేరి చెప్పండి. మీరు వాళ్ళతో కాదు మాట్లాడండి. ఆయన చెప్పింది ఏంటి సార్, 22వ సంవత్సరంలో
22వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బును రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారో లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారో మా సుదృష్టం తవ్వాలన్నారో వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా? తగ్గిందని చెప్పండి. ఎస్ రికార్డ్ ఫైన్, నో ఇష్యూ. అదే ఆ మాట చెప్పండి. అంతే మేము అడుగుతుంది స్టేట్ కోసం. అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది మీ సార్ పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి హోమ్ డేస్ చేసినప్పుడు ఐఎమ్ ది మ్యాన్. ఆ మహా అద్భుతమైన కార్యక్రమంలో నాకు పలిన అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు? అయినా దానికి వెళ్ళలేదు, దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. కానీ ఇవాళ సూటిగా